షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. Topic for today: giants in life. Giants in life. The text is from Numbers chapter 13 verse 33. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 33వ వచనం. అక్క నెఫిలీల సంబంధులైన అనాక వంశపు నెఫ్లీలు చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమున్నది. The 10 spies had grasshoppers mentality. మిడతల స్వభావం వారిలో ఉన్నది. వారి 10 మంది వేగుల వారికి. Ten spies had a perception of weakness and inferiority when confronted by the size and strength of the Canaanites. They saw themselves as insignificant in comparison to the giants. వారు బలవంతులు, జైజాంటిక్ ఫిగర్స్, వారు అజానుబాహువులు. వారితో సరిపోల్చి చూసుకున్నప్పుడు వారి దృష్టి అక్కడ అనాకీయులు అన్నమాట చూస్తున్నాం. అనాకంశ నెఫ్లీలు చాలా చిన్నవారుగా కనిపించారు. వీరు వారికి సైజ్, వారికి స్ట్రెంగ్త్ ముందు వీరు చాలా ఇన్ఫీరియర్గా, తక్కువ వారుగా కనిపించారు. చాలామంది కూడా ఈ గ్రాస్ హోపర్స్ మెంటాలిటీ ఉంటుంది. ఆ సమస్య కంటే మేము చిన్నవారు, ఆ రోగం కంటే చాలా పెద్దది, మా శక్తి చాలదు అంటూ మిడతల వంటి స్వభావము కలిగిన వారు ఉన్నారు. చాలామంది కూడా ఆత్మన్యూనత భావము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. సమస్యలు చూసినప్పుడు, వ్యాధి బాధలను చూసినప్పుడు, ఇబ్బందులు చూసినప్పుడు ఆత్మన్యూన్యత భావంతో కృంగిపోతారు. గమనించినప్పుడు జాషువా, కాలేబ్, వారు దే సా గాడ్స్ పవర్ గ్రేటర్ దాన్ ఎనీ ఆబ్స్టకల్స్. అన్నారు యొక్క వాక్య భాగంలో గమనించండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 30వ వచనంలో, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మనపరిచి, మనము నిశ్చయముగా వెళుదము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించడానికి మనకు శక్తి చాలునను. అయితే వారు అన్నారు, 10 మంది వేగుల వారు మనకంటే బలవంతులు, వారి మీద పోసాలము అని ఒక చెడ్డ సమాచారం చెప్పారు. వారు నెఫ్లీలు గమనించినప్పుడు, ద మైటీ ఆర్ దోస్ ఫాల్ అపాన్ అదర్స్. నిజమే బలవంతులే వారు, గొప్పవారే కావచ్చు, కానీ దేవుని శక్తి ముందు, దేవుని ముందు వారు తక్కువే అనే విషయాన్ని గ్రహించుకోవాలి. మన సమస్యలు దేవుని శక్తి ముందు అవి చాలా తక్కువ విషయాన్ని గ్రహించాలి. కాబట్టి భయము, అనుమానము ఇవనేవి కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆటంకాలుగా ఉన్నాయి. కానీ ఫోకస్ ఆన్ గాడ్స్ స్ట్రెంగ్త్ in any situation, difficult situation. Just focus on God, not on the issue, not on the problems, not on the giants. Rather than personal limitations. నిజంగా మనకు లిమిట్స్ అండ్ లిమిటేషన్స్ మనకు ఉన్నాయి. మన శక్తులమే మనం, కానీ మనకు శక్తివంతుల దేవుడు ఉన్నాడు. ఆయన బలవంతుల దేవుడు, మైటీ గాడ్, మైటీ దాన్ ఎనీ ప్రాబ్లమ్స్, ఎనీ ఆబ్స్టకల్స్. జీవితం ఎలాంటి అవంతరాలు ఎదురైనా వాటికంటే గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన గ్రేటర్ దాన్ గ్రేటెస్ట్ ప్రాబ్లమ్స్. కాబట్టి జస్ట్ ఫోకస్ ఆన్ గాడ్. We should forsake the mentality of grasshoppers.
మిడతల స్వభావం వదిలిపెట్టి దేని వైపు శక్తి పొందుకొని ప్రతిదీ స్వాధీనపరచుకోవడానికి జయించడానికి ఆత్మశక్తి ప్రభు దయచునుగాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నత మీకు స్తోత్రం తండ్రి. మా జీవితంలో ప్రభు అయినా గడ్డు సమస్యలు, వ్యాధి బాధలు ఎదురైనప్పుడు వాటి చూసి భయపడక తండ్రి, మిడతల వంటి స్వభావం కాకుండా నాయన ప్రభువా మేపు చూస్తూ మీరు శక్తిమంతుల దేవుని గ్రహించి బలవంతుల దేవుని గమనించి ఆయన మేపు చూసి తండ్రి శక్తి పొందుకొని వాటిని జయించగలము, స్వాధీనపరచుకోగలము, దాటి అధిగమించి ముందుకు సాగిపోగలము అని విశ్వాసముతో ముందుకు సాగుటకు ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.